క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ హ్యాస్ గివెన్ అస్ వన్ మోర్ బ్లెస్డ్ డే. దేవుడు మనందరి జీవితాల్లో మరొక దీవెనకరమైన దినాన్ని దేవుడు అనుగ్రహించారు కనుక ప్రైజ్ గాడ్ ఫర్ దట్ టుడే. ఈ రోజును బట్టి దేవునికి ఎన్నో నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియోస్ చూస్తున్నవారు మీకు ఒక మనవి, ప్రతి వారు కూడా దయచేసి చివరి వరకు చూస్తూ ఉండండి. అలాగే చివరిలో ప్రార్థన ఉంటుంది, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో నాతో పాటు మీరు ఏకీభవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. యూ విల్ సీ ద వర్క్స్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో దేవుని యొక్క పనులు చూస్తావు, కార్యాలు చూస్తావు. కనుక జస్ట్ వాచ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండింగ్. చివరి వరకు కూడా ఈ వీడియోస్ చూడాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మరొక వాక్య భాగము మనము చదువుకుని దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఉన్నతిని మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. చూడండి. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరొక లైఫ్ స్కిల్ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూపెడుతున్నాడు ఆయన. ఒకడేమో యథార్థంగా ప్రవర్తించేవాడు, ఒకడేమో మూర్ఖంగా ప్రవర్తించేవాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడట, మూర్ఖముగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోవునని దేవుని వాక్యం చెప్తుంది. యథార్థత, సిన్సియారిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి దాంట్లో కూడా మన యథార్థత, మన నిజాయితీ, మన సిన్సియారిటీ చూపించాలి. అలాంటి వారు రక్షింపబడతారు, అలాంటి వారు కాపాడబడతారు, అలాంటి వారు దీవెన పొందుతారు, అలాంటి వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు, అలాంటి వారు అనేక మందికి మార్గము చూపించేవారుగా ఉంటారు. కనుక గమనించండి, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడును, మూర్ఖముగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోవునని మాట మనం చదువుతున్నాం. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఉద్యోగం చేసే చోట బీ సిన్సియర్, యథార్థంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారం చేసే చోట బీ సిన్సియర్, యథార్థంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. అనేక సమస్యలు ఎదురైనా వాటిలో నుంచి దేవుడు నిన్ను అవలేలగా పైకి తీసుకొస్తాడు. మీరు కుటుంబంలో ఉన్నారా? యథార్థంగా ఉండండి. కుటుంబంలో అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. మీరు సమాజంలో ఉన్నారు కదా, సమాజంలో ఉన్నప్పుడు మన తోటి వారితో యథార్థంగా ఉండాలి. మన మాటలో యథార్థత, మన పనిలో యథార్థత, మన యొక్క ప్రవర్తనలో యథార్థత, సమస్తములో కూడా యథార్థత మనం చూపించినప్పుడు, ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టము కలిగినప్పుడు, ఏదైనా ఒకసారి ప్రమాదకర పరిస్థితిలో మనం పడినప్పుడు, మన సిన్సియారిటీ, మన యథార్థత మనల్ని కాపాడుతుంది. అదే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనము యథార్థంగా ఉండటం వలన, మనము సిన్సియర్గా ఉండటం వలన, మన యాటిట్యూడ్ చూసిన వాళ్ళు, మన వ్యక్తిత్వం చూసిన వాళ్ళు మన సమస్యలో ఉన్నప్పుడు మన పక్కన నిలబడతారు. దేవుడు వారిని నిలబెట్టి ఆ సమస్యలోంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, గమనించండి, యూ మస్ట్ హ్యావ్ ద సిన్సియారిటీ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో యథార్థత మనం ఎదగడానికి, దీవించబడడానికి, మనకి గౌరవం దక్కడానికి చాలా చాలా అవసరము. రెండో మాట చెప్తున్నాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు. అంటే మూర్ఖుడు హఠాత్తుగా పడిపోతాడట.
చూడండి, మూర్ఖంగా ఆలోచన. ఆ ఆలోచనలోనే మూర్ఖత్వం ఉంటుంది. ఆ మాటలోనే మూర్ఖత్వం ఉంటుంది. ఆ పనిలోనే మూర్ఖత్వం ఉంటుంది. ఆ బిహేవియర్, ఆ ప్రవర్తనలోనే మూర్ఖత్వం ఉంటుంది. అలాంటి వాడు ఎప్పుడు పడిపోతాడో మనకు తెలియదు. దేవుని నేను చెప్పే మాట కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దే ఫాల్ డౌన్ సడన్‌లీ అని చెప్తున్నాడు. వారు హఠాత్తుగా పడిపోతారట. ప్రియమైన సహోదరి, సహోదరులారా, బైబిల్‌లో ఇద్దరు వ్యక్తులను మీకు ఉదాహరణ చూపెడతాను. సౌలు, అలాగే దావీదు. సౌలు రాజు, సౌలు అనే ఆయన సౌలు అనే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఆయన దేవునికి యథార్థంగా లేడు. దేవునికి నమ్మకంగా లేడు. దేవునికి నిజాయితీగా కనబడలేదు. స్వార్థంతో, అసూయతో, కోపంతో ఆయన రగిలిపోయాడు. దావీదు మీద పడి ఏడ్చాడు. అంటే దావీదు మీద పడి ఏడ్చడం అంటే దావీదు మీద అసూయ పడిపోయాడు. ఏదైతే దేవునికి ఇష్టం లేదో అవన్నీ కూడా సౌలు చేశాడు. కనుక ఆయన దగ్గర నుంచి సింహాసనాన్ని దేవుడు లాగేశాడు. దేవుడు తీసేశాడు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ, ద కింగ్ సాల్ లాస్ట్ హిజ్ థ్రోన్ అండ్ హిజ్ క్రౌన్ ఆల్సో. ఆయన సింహాసనము, కిరీటం కూడా దేవుడు తొలగించాడు. కేవలము నిజాయితీ లేకపోవడం వల్ల, సిన్సియారిటీ లేకపోవడం వల్ల. ఇకపోతే when we come to David, దావీదు దగ్గరికి మనం వచ్చినట్లయితే, అండ్ హీ మెయింటైన్డ్ సిన్సియారిటీ ఆల్ హిజ్ లైఫ్. దావీదు దేవునికి యథార్థంగా, నిజాయితీగా ఆయన ఉన్నాడు. అందుచేతనే దావీదును దేవుడు దీవించి ఒక సామాన్యమైనటువంటి దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజును చేశాడు. ఒక విషయం మీకు తెలుసా? సౌలు వంశం వారు, మరి ఆ తర్వాత సౌలు వంశం వారు కుమారులు కానీ, ఇంకా వారి కుమారులు కానీ రాజులు అవ్వలేదు. కానీ దావీదు రాజు అయ్యాడు. ఆయన కుమారులు కూడా, ఆయన 6 కుమారులు కూడా రాజులయ్యారు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, బికాజ్ ఆఫ్ సిన్సియారిటీ, బికాజ్ ఆఫ్ రైట్యూస్నెస్, అండ్ డేవిడ్ బ్లెస్డ్ యాజ్ ఎ కింగ్, and Saul fallen down suddenly from the throne. దేవుడు ఆ సింహాసనాన్ని తొలగించాడు సౌలు చేతిలో నుండి. ప్రియమైన సహోదరి, సహోదరులారా, యథార్థంగా ఉండండి, మీరు దీవించబడతారు. ఎక్కడైనా సరే కాపాడబడతారు. డు నాట్ బి ప్రిటెండెంట్. నటించొద్దు. యథార్థంగా ఉన్నట్టు నటించొద్దు. నటించడం వలన కూడా కష్టంలో పడతారు. నటించడం వలన కూడా దైవ దీవెనలు పోగొట్టుకుంటారు. జాగ్రత్త సుమా. డు నాట్ బి ప్రిటెండెడ్. నటించొద్దు. యథార్థంగా ఉండాలి. మన మాటలో, ప్రతి సమస్తములో యథార్థత ఈ లోకానికి మనం చూపించాలి. వీ మస్ట్ హ్యావ్ అన్ ఐడియల్ మ్యాన్, అండ్ వీ మస్ట్ బీ లైక్ అన్ ఐడియల్ మ్యాన్. ఒక ఆదర్శవంతమైన వ్యక్తి అంటాం చూశారు, అట్లాగా ఉండాలి ఈ లోకంలో. అదే క్రిస్టియన్ లైఫ్ అంటే. క్రీస్తు ఆ విధంగా ఉండాలని మనల్ని కోరుతూ ఉన్నారు. సమాజంలో ఒక సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్. యథార్థత చాలా ఇంపార్టెంట్. ప్రియమైన సహోదరి, సహోదరులారా, యథార్థత ఉన్నవాడు రక్షించబడతాడు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఎవరైతే యథార్థత కలిగి ఉన్నారో, ఎవరైతే సిన్సియారిటీగా ఉన్నారో వారు రక్షించబడతారు. వారికి ధన సహాయం వస్తుంది, జన సహాయం వస్తుంది, ఏ సహాయం అయినా కలుగుతుంది. కానీ మూర్ఖుడికి ఎవడు సహాయం చేయడు. వాడు హఠాత్తుగా పడిపోతాడు. వాడు పక్కన కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా నిలబడరు, ఎవరు కూడా సహాయకరంగా ఉండరు. అటువంటి జీవితం ఎందుకు మనకి? మూర్ఖత్వమైన జీవితం ఎందుకు మనకి? దేవుడు మరొక లైఫ్ స్కిల్ నేర్పిస్తున్నాడు మనకి. మనం ఈ లోకంలో ఒక గౌరవప్రదమైన జీవితం జీవించాలంటే, దీవెనకరమైన జీవితం జీవించాలంటే, మన సమస్యలను మనము జయించగలగాలంటే యథార్థంగా ఉండాలి. యథార్థ ప్రవర్తన గలవాడు రక్షింపబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ ఈస్ టాకింగ్ టు అస్, గాడ్ ఈస్ టెలింగ్ టు అస్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇన్ విచ్ వే యు ఆర్ ట్రావెలింగ్, ఇన్ సిన్సియరిటీ వే ఆర్ ఇన్ ఫులిష్ వే? యథార్థమైన మార్గంలో మనం నడుస్తున్నామా, లేక మూర్ఖత్వంగా మనం నడుస్తున్నామా? దాన్ని బట్టి మన ఆశీర్వాదాలు పొంది ఉంటాయి. కనుక దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతుంది, యథార్థంగా ఉండండి, రక్షించబడండి. మూర్ఖంగా ఉండొద్దు, హఠాత్తుగా పడిపోతాం. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి, దేవుని దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన చక్కటి దినము మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా, మీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఎంతవరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు వందనాలు. అనేక అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని జయించడానికి మీరు కృప చూపించారు. వందనాలు ప్రభువా. అనేక ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని జయించడానికి మీ కృప చూపించారు ప్రభువా. అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ప్రభువా జయించడానికి మీ కృప చూపించారు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమంతటిలో మా ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి ప్రభువా. మా వ్యాపారంలో మీరు సహాయం చేయండి ప్రభువా. కుటుంబాల్లో సహాయం చేయండి ప్రభువా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి ప్రభువా. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి ప్రభువా. ఓదార్పు లేని వారికి ఓదార్పు దయచేయండి ప్రభువా. జీవనోపాధి లేని వారికి ప్రభువా మార్గము సరళము చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు గొప్ప దేవుడు ప్రభువా. మా జీవితములను మార్చే దేవుడు తండ్రి. ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి సహాయం అందించమని కోరుతున్నాను. దేవా, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, మీ కృపలో భద్రపరచమని, సహకరించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.